ఒక సమయంలోని భారతదేశం చుట్టూ శత్రు సైన్యాలు, హిందుస్థాన్ అంతా భయపడుతుంది. అలాంటి సమయంలోనే ఒక సింహం జన్మించింది. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇప్పుడు ప్రశాంతంగా హిందువులు గుడికి వెళ్ళడానికి ఆయన కూడా ఒక రీజన్ అయ్యాడు. గుళ్ళు ఇంకా ఉండడానికి కూడా ఆయన ఒక కారణం అయ్యాడు. ఇప్పుడు మన ఎడిటర్ని బాహుబలి డైలాగ్ వేయమని చెప్పాలి. ఆయన గురించి ఇంటుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఆ మహానుభావుడిని ఒక్కసారి కళ్ళారో చూడాలనుందయ్యా. లేడు తల్లి, ఆ దేవుడు చనిపోయాడు. శత్రువు దగ్గర రాలేడన్నో, ఆయుధం తన్ను ముట్టుకోవడానికే భయపడుతుందన్నో, అలాంటి మహావీరుడు ఎలా చచ్చిపోయాడు తాత? హౌ ఛత్రపతి శివాజీ డై. ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోవడం వెనుక చాలా కాన్స్పిరసీ థీరీస్ ఉన్నాయి. అందులో మెయిన్ది తన 8 మంది భార్యల్లో 2వ భార్య అయిన సోయిరాబాయి విషం పెట్టి చంపిందని, తన కొడుకైన రాజారాంని ఛత్రపతి చేయడం కోసమే ఇలా చేసిందని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సిద్ధాంతం ఎక్కువ ఊహాగానాలపై ఆధారపడి ఉంటుంది మరియు గణనీయమైన ఆధారాలు కూడా లేవు. చాలామంది హిస్టారియన్స్ ఇది రూమర్స్ అని చెప్తూ ఉంటారు. కృష్ణాజీ అనంత సుభాసాద్ తన శివాజీ ఆత్మకథలో మరణానికి నవాజ్వర్ జ్వరం కారణమని పేర్కొన్నాడు. ఇంకా ముఘల్ రికార్డుల్లో శివాజీ రక్తం వాంతులు చేసుకోవడం వల్ల మరణించాడని సూచిస్తున్నాయి. ఎక్కువ గుర్రపు స్వారీ చేయడం వల్ల మోకాళ్ళు మరియు కీళ్ళ నొప్పులు వచ్చి మరణానికి కారణమైందని ఒక సిద్ధాంతం చెప్తుంది. శివాజీ మహారాజుని ఇంతవరకు ఏ యుద్ధంలో ఓడిపోలేదని చెప్తారు, కానీ ఆయన ఓడిపోయాడు. వార్లో కాదు, బ్యాటిల్లో. వార్కి బ్యాటిల్కి డిఫరెన్స్ ఏంటి అంటారా? బ్యాటిల్ అంటే యుద్ధం, ఒక్కొక్క ప్రముఖ సంగ్రామంలో జరిగే యుద్ధం. ఇది ఒకే చోట జరుగుతుంది. చాలా తక్కువ రోజులు మాత్రమే ఉండొచ్చు, కొన్ని గంటల్లో కూడా ఉండొచ్చు. ఉదాహరణగా 1659లో జరిగిన ప్రతాప్గఢ్ యుద్ధం, శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ని గెలిచిన యుద్ధం. ఇంకా వార్ అంటే అదొక సంగ్రామం. ఒక పెద్ద కార్యానికి జరిగే అనేకమైన యుద్ధాలు కలిసి ఒక సంగ్రామంగా మారుతాయి. ఇది చాలా సంవత్సరాలు జరగచ్చు. ఒక రాష్ట్రానికి 2 రాష్ట్రాల మధ్య ఉంటుంది. ఉదాహరణ 1680 నుంచి 1707లో జరిగిన ముఘల్ మరాఠా సంగ్రామం. మరాఠాలు ముఘళ్ళు మధ్య జరిగిన పెద్ద పోరాటం. చాలా సింపుల్గా చెప్పాలంటే వార్ అంటే ఒక టీవీ సీజన్, ఇంకా బ్యాటిల్ అంటే అందులో ఒక ఎపిసోడ్. ఇది ఈజీగా అర్థమైందా? ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ కావాలా? అర్థమైందా రాజా? శివాజీ మహారాజ్ ఒక మహానేత, ఒక విజయ సూత్రధారి. కానీ ప్రతి యోధుడి జీవితంలో గెలుపు తలుపులు ఉంటాయి. శివాజీ మహారాజ్ ఓడిపోయిన కొన్ని ప్రముఖ యుద్ధాల గురించి చెప్పుకోవాలంటే 1665 పురందర్ యుద్ధం. ముఘల్ సేనాధిపతి మిర్జా రాజా జైసింగ్తో ఓడిపోవడానికి ముఖ్య కారణాలు చెప్పుకోవాలంటే ముఘల్ది పెద్ద సైన్యం ఉండడం. శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాల్లో బలవంతుడైనా సరే ముఘల్ శక్తి ముందు అసాధ్యమైంది. దీంతో పురందర్ సంధి అని ఒకటి క్రియేట్ చేసుకొని 23 కోటలు ముఘల్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాయి. ఈ పోరాటం తర్వాత శివాజీ మహారాజ్ ముఘల్ సామ్రాట్ ఔరంగజేబ్తో ఆగ్రాకి వెళ్ళిపోయి అక్కడ జైల్లో బంధించారు. కానీ ఒక అద్భుతమైన యోజనతో ముఘల్ జైలు నుంచి తప్పించుకొచ్చాడు. ఈ పోరాటం తర్వాత శివాజీ మహారాజ్ తన సేనని బలపరుచుకొని బీజాపూర్ శక్తిని తగ్గించడం మొదలుపెట్టాడు. శివాజీ మహారాజ్ పెద్ద శక్తి ఏంటంటే తన పరాజయాల నుంచి నేర్చుకొని ఇంకా బలంగా తిరిగి వస్తారు. ప్రతి ఓడిపోయిన యుద్ధం తర్వాత అతను తన సేనని బలపరుచుకొని మరొకసారి విజయాన్ని పొందారు. జై భవానీ, జై శివాజీ. ఇలాంటి కంటెంట్ ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకో. సబ్స్క్రైబ్ చేసుకో మావా.